వాళ్ళకేమొచ్చో దాన్ని ఊరికే రమ్మని రమ్మని రామచివి ఇలా ఒక సాంగ్ అంటే 6 days అని 1 week అని పెట్టుకుంటారు. చాలా మంది పెద్ద మాస్టర్లే నాతో అంటారు, ఎలాక మీరు చేస్తారు మాకు అర్థమే కాదు అనేసి. ఫస్ట్ సినిమా మీతో చేసింది తమన్నా హ్యాపీ. అప్పుడు తమన్నాకి ఇప్పుడు మీరు చూస్తున్న తమన్నాకి డిఫరెన్స్. చాలా షై ఉండేది, చాలా షై. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక దానికి కూడా అమ్మాయి ఒప్పుకోలేదు. ఏ వర్క్ చేసినా అందరు టీం వర్క్, అది నా ఒక్కదాని వల్ల ఏది కూడా కాదు. ఇప్పుడు మనం పరిగెడుతుంటే మన వెనకాల ఆయన వస్తారు, ఏ బ్లాక్ అనుకుంటే ఆ బ్లాక్ టక్ ప్రేమ్ చేస్తుంటారు. బావల్సాయ పాట గురించి మాట్లాడారు. బావల్సాయ పాట అంటే సిల్క్ స్మిత అలా ఉండిపోయింది, ఆ పాట సిల్క్ స్మిత గారు అలా ఉండిపోయింది. ఎలా ఉండేవాళ్ళు మనం? ఇప్పుడు మీకు స్పెషల్ సాంగ్ చేసిన హీరోయిన్స్ అయినా వాళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకునేవాళ్ళ, లేకపోతే ఆన్ సెట్స్ వచ్చేసి 1 2 3 చెప్పేసి చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు? దగ్గరకు వచ్చి నేర్చుకోవడం అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేస్తారండి. ఇప్పుడు బిఫోర్గా మనం షార్ట్ పెట్టే లోపల మనం పక్క తీసుకెళ్ళో ఎట్లా వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటాం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే టక్కని పట్టుకుంటారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే విత్ ఇన్ టైం ఇస్తాడు ప్రొడ్యూసర్, 2 daysలోనే కంప్లీట్ చేయాలి అంటే. ఇప్పుడు సిల్క్స్ మీద డాన్సే రాదు, ఆమెను పెట్టుకొని మనం ఫైట్ చేయాలంటే అది 5 రోజుల్లోనే అయ్యే పని కాదు. సో మనం ఏం చేస్తాం, బాడీ లాంగ్వేజ్ మాత్రం తీసుకొని ఆ ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తుంది. ఆ కళ్ళు కసిగా ఉంటాయి, ఒళ్ళు వయ్యారం అన్నీ బాగుంటాయి. దాని మీద బేస్ చేసుకుని ఇలా వంగడం, బావలు సయ్యా ఇలా, ఇవి డాన్స్ కూడా కాదు, చిన్నపిల్లలు కూడా చేసేవి. సో ఇలాగా ఒక చేస్తాం అనమాట. అది అన్ఎక్స్పెక్టెడ్గా పెద్ద సక్సెస్ అయినప్పుడు అదే డాన్స్ అంటారు జనాలు. అలాగే చేస్తుంటారు ఇప్పుడు కూడా స్టేజ్ల మీద, సిల్క్ స్మిత స్టైల్లో చేస్తుంటారు. అంటే మీరు చేస్తున్నారంటే ఓకే, కామన్ ఆడియన్స్ కూడా దగ్గరగా ఉండే డాన్స్ కాబట్టి అందరూ ఓన్ చేసుకోగలిగారు. ఎందుకంటే అది పెద్ద పెద్ద స్టెప్లు అనుకోండి, ఎవరు చూసి వదిలేస్తారు. పాయింట్ కరెక్ట్. ఎందుకంటే అవును, వాళ్ళది ఇష్టపడ్డాను సినిమా. అప్పట్లో ఈ అమ్మాయి డాన్సర్ కాదు, కావేరి ఏమంటారు అమ్మాయి తెలుగులో ఏ పేరు, కావేరి, తను రవితేజ గారు ఇద్దరు కదా ఆ సినిమాలో, వంశీ గారి సినిమా. డాన్స్ పెద్దగా అప్పుడు అంత గొప్ప డాన్సర్స్ కూడా కాదు. అప్పుడు రారమ్మని సాంగ్ అప్పుడైతే ఇసుకలో పరిగెట్టాలి, పంటలు వేసుకొని కెమెరాని గోదావరిలో వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా ఆయన రాక్షసుడు కదా మా వంశీ గారు, అలా వెళ్ళిపోతూ ఎక్కడంటే అక్కడ తిప్పడం, ఆమ్ తిప్పడం, ఇదే బ్లాక్ డాన్స్ అంటే. విత్ ఇన్ 1 day 1.5 days ఆన్ ది వేలో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో వెళ్ళాలంటే మనకి వీళ్ళిద్దరూ డాన్సర్లు కాదు, వీళ్ళకి ట్రైన్ చేయలేము. వెనక చూస్తే ఒక 30-40 మంది డాన్సర్లు ఉన్నారు. సో వాళ్ళకి ఏమొచ్చో దాన్ని ఊరికే రమ్మని రమ్మని రామచివి ఇలా ఆ చిన్న చిన్న మూమెంట్స్ అనమాట. అంటే కష్టం లేకుండా అలా అయిపోవాలన్నమాట. అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. సో ఇలా చేస్తే అది అనుకోకుండా అది పెద్ద హిట్ అయ్యి ఆ సాంగ్స్ 10 సార్లు నన్ను స్టేజ్ మీద పిలిచినప్పుడు కూడా రమ్మనండి, ఏం చేశాను అబ్బా దీంట్లో పిలుస్తున్నారు అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే అక్కడ ఏమో ఎరగదీసింది ఏమి ఉండదు, సాంగ్ హిట్ అయితే కొరియోగ్రాఫర్ పేరు వస్తుంది. అది మాత్రం నాకు అప్పుడు బాగా అర్థమైంది. వంశీ గారితో ఎక్కువ సినిమాలు చేశానండి. వంశీ గారు అంటే మీరే మాస్టరింగ్, నాకు తెలిసి ఎక్కువ సినిమాలు నేనే చేశాను. అంటే అంతకుముందు చాలా మంది చేశారు. వన్స్ అవును వాళ్ళు ఇష్టపడ్డారు నుంచి స్టార్ట్ అయినా అన్ని సినిమాలు నేనే చేశాను. సింగిల్ కార్డ్స్, గోపిక అన్నీ నేనే సింగిల్ కార్డ్స్ అన్నీ. టార్గెట్లు ఏమైనా ఇస్తారండి మీకు? టార్గెట్ ఏం లేదండి నాకు. ప్రతి డైరెక్టర్ ఏంటంటే కథ చెప్తాడు, కథ చెప్పి కథలో ఏ సీక్వెన్స్లో ఏ సాంగ్ వస్తుంది అని ఇస్తారు, హింట్ ఇస్తారు. తర్వాత సాంగ్స్ వచ్చాక వచ్చిన డిస్కషన్ ఉంటుంది మాకు. సో ఏ స్కీమ్లో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మొన్న లేటెస్ట్గా ఒక సినిమా వచ్చింది కదా, లేడీస్ టైలర్ సన్న ఫ్యాషన్ డిజైనర్, దాంట్లో కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. ప్రతి సాంగ్ బాగుంటుంది. మనం ఎంతవరకు అది రీచ్ అయిందా జనాలకు మనకు అవసరం లేదు. మన వరకు మనం 100% న్యాయం చేసామా లేదని నేను చూసుకుంటా. సక్సెస్ అయితే నాకు వస్తుంది, లేదంటే అందరికీ పోతుంది పేరు. అదొక్కటే. అలా ఆలోచిస్తే ప్రతి టెక్నీషియన్ డెఫినెట్గా సక్సెస్ కాస్త దగ్గరలోనే ఉంటాం అంతే. నేను అలాగే ఫీల్ అవుతాం. ఎందుకంటే మీకు ఇందాక 1 dayలో చేయాలి, హాఫ్ డేలో చేయాలి, 2 daysలో చేయాలని చెప్పి, ఇప్పుడు కొంతమంది ఒక దాదాపు ఒక సాంగ్ అంటే 6 days అని 1 week అని పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్కి ఎవ్వరు చేయరండి, ఎవరు చేయలేరు కూడా. 1 day 1.5 days అంటే ఇప్పుడు అసలు చాలా మంది పెద్ద మాస్టర్లే నాతో అంటారు, ఎలాక మీరు చేస్తారు మాకు అర్థమే కాదు అనేసి. సో అదేంటంటే ఆ స్కూల్ అలా ఉండింది. టెక్నీషియన్గా మేము వచ్చిన టైం అంతా కూడా ఫైట్తో వచ్చాం. అంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని పని చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అలా కాదు, ఆర్టిస్టులు కూడా అలాగే వస్తున్నారు, డాన్సర్స్ కూడా అలాగే వస్తున్నారు సెట్కి. ఇప్పుడు మార్నింగ్ 7 o'clock అంటే షార్ట్ తీసేవాళ్ళే ఎవ్వరు లేరు అసలు. ఇప్పుడు చాలా కష్టం. ఇంకా సీనియర్ టెక్నీషియన్స్ వస్తున్నారంటే కాస్త భయపడి నేను ఉన్నానంటే కంపల్సరీ 7 o'clock షార్ట్ తీయాలి, మేడం కోప్పడుతుంది, ఇట్లా ఫీల్ అయ్యి వచ్చేస్తారు కాస్త. అది కొంచెం హెల్ప్ అవుతుంది. అదేవిధంగా కెమెరామెన్స్ వాళ్ళు కూడా మనకి ఈక్వల్గా ఫైట్ చేయాలి. ఇప్పుడు ఏ వర్క్ చేసినా అందరు టీం వర్క్, అది నా ఒక్కదాని వల్ల ఏది కూడా కాదు. ఇప్పుడు మనం పరిగెడుతుంటే మన వెనకాల ఆయన వస్తారు, ఏ బ్లాక్ అనుకుంటే ఆ బ్లాక్ టక్ ప్రేమ్ చేస్తుంటారు. ఆయన ట్రాలీనో క్రేనో మనం చెప్పింది వేస్తుండే లోపల మనం వెళ్ళి డాన్సర్స్ని సెట్ చేసి గవ్వరు తీసుకొని పెట్టేస్తుంటాం.
ఇది అయ్యేలోపు ఇంకో ప్లేస్లో ఇంకో తీసుకెళ్ళి ఒక బ్లాక్ పెట్టేస్తుంటాం. అవును. ఇవన్నీ ఏమవుతుందంటే టైం సేవ్ అయిపోతుంది. వితిన్ మనం అనుకున్న టైంలో 2 డేస్లో అద్భుతంగా మనం చేస్తుంటాం. ఓకే ఓకే. సో అంటే దానికి చాలా హార్డ్ వర్క్ కావాలండి. అందరు ఇప్పుడున్న జనరేషన్ చేయడం కష్టం. ఇప్పుడు హీరోయిన్స్ అంటే టాపిక్ మీకు ఫస్ట్ సినిమా మీతో చేసింది తమన్నా, హ్యాపీ డేస్. హ్యాపీ డేస్. అప్పుడు తమన్నాకి ఇప్పుడు మీరు చూస్తున్న తమన్నాకి డిఫరెన్స్ ఏంటి? చాలా అంటే అప్పుడు నేను 10%లో చూసాను, ఇప్పుడు 210%లో చూస్తున్నాను. అంటే అప్పట్లో తను డాన్స్ చేసేది కానీ చాలా షై ఉండేది. చాలా షై అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక బస్ సీక్వెన్సీలో కూడా అమ్మాయి ఫైట్ జరుగుతుంది ఆ మూవీలో. దానికి కూడా అమ్మాయి ఒప్పుకోలేదు. అంటే ఆ బొడ్డు కనిపించడానికి కూడా బయట తీస్తారా అని, అయ్యో నేను ఒప్పుకోను, ఇలా ఆ రేంజ్లో ఉండే వాళ్ళు. ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ డాన్స్లో కూడా ఆరితేరిపోయారు. ఐటమ్ సాంగ్లు బాగా అద్భుతంగా చేయడం మొదలు పెట్టేశారు. సో ఆ తమన్నానైనా ఈ తమన్నా అనిపిస్తుంది. అది మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. రీసెంట్గా ఏమైనా చేశారా మేడం తమన్నా మీ కాంబినేషన్లో? లేదండి, రాలేదు. ఓకే ఓకే. అంటే ఇవన్నీ మీడియాకి చెప్పాలని కాదు, సో ఇవి కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అంటే వాళ్ళు నేర్చుకునే కొద్దీ, అంటే ఎక్స్పీరియన్సే. సినిమాలో ఫస్ట్ వచ్చినప్పుడు అన్ని ఏదో అనుకుంటారు, నేను ఇలాగే అయిపోతానేమో, ఈ బయట తీస్తే నన్ను ఇలాగే చూస్తారేమో అని. తర్వాత వాళ్ళకే ఒక ఇంట్రెస్ట్తో పెద్ద స్టార్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు కొంత ఫోకస్ చేసి డాన్స్ గిన్స్ అన్ని డెవలప్ చేసుకుంటారు. ఆ రోజుల్లో మేడం హీరోయిన్స్ అందరూ కూడా స్పెషల్ సాంగ్ అంటే స్పెషల్ సాంగ్ చేయడానికి సపరేట్గా ఉండేవాళ్ళు. ఐటమ్ గర్ల్ ఉండేది. ఐటమ్ గర్ల్ ఉండేవాళ్ళు. అవును, ఇప్పుడు ఐటమ్ గర్ల్స్ లేరు, హీరోయిన్లు ఐటమ్ గర్ల్స్ మొత్తం చేసేస్తున్నారు కదా, మొత్తం వాళ్ళే చేయాలి.